ఓ భామ అయ్యో రామ కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం జూలై 11న థియేటర్స్లో రిలీజ్ అయింది. యాక్టర్ సుహాస్ హీరో ఈ సినిమాకు. ఈ సినిమా ట్రైలరు టీజరు వచ్చినప్పుడు టైటిల్ విని అబ్బా అచ్చ తెలుగు టైటిల్, అందులో సుహాస్ హీరో అంటే బాగుంటుందిలే అనుకున్నాను. ట్రైలర్ చూస్తే ట్రైలర్లో కథ మొత్తం చెప్పేసినట్టు అనిపించింది. ట్రైలర్లో మనకు సుహాసు సినిమా డైరెక్టర్లా కనపడ్డము, ప్లస్ కొంతమంది డైరెక్టర్లు హరీష్ శంకరు, మారుతి కనపడ్డము, ఏదో కొద్దిగా ఏ మాయ చేసేలాగా ఉందా అనిపించింది. బట్ అయినా కానీ పాటలు అవన్నీ చూసి బాగుంటుంది అనుకున్న సినిమా. ఇక సినిమా చూస్తే సినిమా ఓపెనింగ్ షాటే మనకు ట్రైలర్ ఏదైతే చూపించారో హీరో డైరెక్టర్గా అన్నట్టు చూపించి ఇక కథను ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్లారు 4 ఏళ్ల క్రితం అన్నట్టు. ఇక అక్కడ హీరోయిన్తో హీరో పరిచయము, కొద్దిగా వరంగల్ బ్యాక్డ్రాప్ పెట్టుకుని వరంగల్ హైదరాబాద్లో కథ తిరుగుతున్నట్టు చూపించి ప్యారలల్గా హీరో ఫ్రెండ్స్, హీరోకి మామ మన ఆలీ క్యారెక్టర్తో, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆలీ కూడా గొప్పగా మాట్లాడాడు ఈ సినిమా గురించి. ఇక అవన్నీ సెటప్ అయ్యాక ఇక హీరోయిన్తో ఇక హీరో అంటే లవ్ స్టోరీ లాంటిది, హీరో వెంట పడ్డము, హీరో తప్పించుకోవడము, ఇవన్నీ ఒక పాట రూపంలో పెట్టి ఇంకా ఓ బామ అయ్యో రామ అన్న టైటిల్ ట్రాక్ పెట్టుకొని అలా ఎందుకో మరి అలా వెళ్ళిపోయింది సినిమా అంతా. ప్యారలల్గా మనకు హీరోకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అక్కడక్కడ ఇంటర్ కట్స్ వేసుకుంటూ అలా తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో అసలు సినిమా కథ కమామిషం అంటే ఏమీ లేదు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి అది కూడా ట్రైలర్లో చూపించారు, అంటే వీళ్ళేదో అమర ప్రేమికులు అన్నట్టుగా చూపిస్తారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా చూశాక నాకు అసలు ఏంటి కథ, ఏంటి కమామిష, ఏంటి ఏముంది అనేది ఏమీ అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ చూశాక ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే ఒక 2 పాటలు, ఒక రెండో పాటలో కేవలం సుహాస్కి డ్యాన్స్ వచ్చు, డ్యాన్స్ బాగా వేస్తాడన్న కొట్టు ఇరికిచ్చారు. ఇక అందరు యాక్టింగ్ ఎంత కృత్రిమంగా ఉందంటే, ఎంత ఆర్టిఫిషియల్గా ఉందంటే ఒక టీవీ సీరియల్ మాదిరి అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ చూస్తే. ఇక దానికి తోడు ఏమంటారు, కామెడీ కోసం ఏదేదో ట్రై చేశారు కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కానీ. ఇక హీరోయిన్ అయితే ఇంకా హీరోయిన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అమ్మాయి కొత్త అమ్మాయి, ఫస్ట్ సినిమా, మలయాళం అమ్మాయి అంట, మాలవిక. అస్సలు సూట్ అవ్వలేదు హీరోయిన్గా, చిన్నపిల్లలాగా ఉంది అసలు. ఏమోలే ఇక ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది. సపోర్టింగ్ రోల్స్లో మనకు పృథ్వీరాజ్ కనపడ్డాడు, ఓవర్ యాక్టింగ్, ప్లస్ మనకు రవీందర్ విజయ్ అని ఇంకో యాక్టర్ ఉన్నాడు, అతను ఒకటి 2 షాట్లు చూపించారు. ఇక అంతే, ఫస్ట్ హాఫ్లో ఏమీ లేదు. 2 పాటలు, ఇంకా హీరోయిన్ల మధ్యన ఈ లవ్ కోసం కొద్దిగా పడిన పాటలు అంతే. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఓపెనింగే మనకు ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్లారు. ఒక అరగంట పాటు ఫ్లాష్ బ్యాక్, హీరో ఫ్లాష్ బ్యాక్ పెట్టుకొని చిన్నప్పుడు స్టోరీ పెట్టుకొని అక్కడ మనకు అనిత, మన నువ్వు నేను హీరోయిన్ అనిత, ఈ అమ్మాయి కంబ్యాక్ ఇచ్చింది. అమ్మాయే బాగుంది హీరోయిన్ కంటే, అనితనే అందంగా ఉంది. అరగంట పాటు ఆమె స్టోరీ. ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్ టైంలోకి వచ్చాక ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఏం లేదు. అది చూస్తే నాకు అప్పుడప్పుడు స్టైల్ సినిమా గుర్తొచ్చింది, లారెన్స్ది, జయసుధాది, అదే అలాగే అనిపించింది. ఇక ఆ తర్వాత ఇక మళ్ళీ ఏం చేయాలో తెలియక డైరెక్టర్ కథను తీసుకెళ్ళి అత్తారింటికి దారేది టైప్లో ఏదో పెళ్ళికి వెళ్ళి పెళ్లి కూతుర్ని ఎత్తుకురావాలి, పెళ్లి కొడుకుని ఎత్తుకురావాలి అని ఇది ఏందేందో అసలు. అక్కడైతే అక్కడ వచ్చే సీన్లు ఏంటో, అక్కడ వచ్చే పాట ఏంటో, అబ్బో ఎందుకు లేక టార్చర్ అయిపోయింది. సీన్లు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు పోతున్నాయో, ఏందో కామెడీ ట్రై చేస్తున్నారు. అసలు ఏంట్రా బాబు, ఏం సినిమా అసలు ఇది. అసలు ఇంతవరకు ఏమీ చెప్పలేదు కథలో. ఒకసారి కథ పక్కన పెడితే వచ్చిన సీన్లన్నా ఎంటర్టైనింగ్ ఉన్నాయంటే అది లేదు. ఏది రాచి రంపాన పెడుతున్నారు కదరా బాబు అనిపించింది నాకైతే. ఇక అలా ఇలా చేసి 2 గంటల తర్వాత అప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టారు. కాన్ఫ్లిక్ట్ అంటే ఏదో ఇంకా పిచ్చి కాన్ఫ్లిక్ట్ అది కూడా. ఇంకా ఆ తర్వాత 20 నిమిషాల్లో చక్క సినిమాని ఇక ఫినిష్ చేసి పడేశారు. ఆ క్లైమాక్స్ ఏంటో అసలు ఎందుకులే. సినిమా అసలు ఎంత దారుణంగా ఉందంటే అసలు అంత దారుణంగా ఉంది. అసలు సుహాసు ఎలా ఒప్పుకున్నాడు ఈ సినిమాని నాకైతే అర్థం కావట్లేదు. మెయిన్ ఈ సినిమా తీసింది ఆయన డైరెక్టర్, రైటర్, కొత్త అతనిదే అనుకుంటా కథ, అతని ఓన్ లైఫ్ కథని ఇలా సినిమాగా తీసినట్టున్నాడు. మరి ప్రొడ్యూసర్ని ఎలా ఒప్పించాడో ఏమో తెలియదు కానీ ఇంత చండాలంగా తీస్తారా అసలు సినిమాని. అసలు ఒక టీవీ సీరియల్ అన్నా కొద్దిగా నయం బాగుంటుందేమో కానీ అసలు సుహాస్ అసలు ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం కావట్లే. అసలు మంచి సినిమాలు ఇచ్చాడు. కలర్ ఫుడ్ ఏంటి, రైటర్ పద్మభూషణ్ ఏంటి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఏంటి, ఈవెన్ జనక అయితే గనక ఏంటి. నాకు నచ్చిన సినిమాలు ఇవి. రీసెంట్గా లాస్ట్ వీక్ కూడా ఉప్పు కప్పరం కూడా మంచి సినిమానే. మరి ఎలా ఇంత కమర్షియల్స్ సినిమా అసలు ఎలా ఒప్పుకున్నాడు? డబ్బుల కోసం చేశాడా ఏమో, నాకైతే ఏం అర్థం కాలేదు. అసలు ఎందుకులే టార్చర్కి ఏమంటారు పరాకాష్ట ఉంది ఈ సినిమా. నా వల్ల అస్సలు కాలేదు ఈ సినిమా. ఇలాంటి సినిమాలు చూస్తే ఇంకా సినిమాలు చూడాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది. నాకు అలా అనిపించింది ఈ సినిమా చూసి. ఇంకో మంచి సినిమా చూసే వరకు నాకు ఇది పీడకలనే. ఇది ఓ రామ ఓ భామ అయ్యో రామ కాదు, ఇది మన తలరాత అంతే. ఇది నాకైతే అస్సలు నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 1 కూడా ఇవ్వకూడదు, కేవలం సుహాస్ కోసం 1 ఇస్తున్నాను అంతే.
బట్ సుహాసు కెరియర్ ఇలాంటి చెత్త సినిమాలు చేశాడంటే డబ్బుల కోసము ఇక అతన్ని కూడా మర్చిపోతారు, కెరియర్ పాడైపోతుంది. చాలామంది హీరోలు ఈ మధ్య స్ట్రగుల్ అవుతున్నారు. పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన విజయ్ దేవరకొండేమి, విశ్వక్సేనేమి, ఈవెన్ నితినేమి చాలామంది ఇప్పుడు హిట్స్ లేక అల్లాడుతున్నారు. బట్ సినిమా బాగుండి హిట్ కాకపోయినా పర్లేదు, సినిమా పర్లేదు బాగానే ఉంది అనుకోవచ్చు. బట్ సినిమానే బాగాలేకుంటే ఇంకా ఏం చెప్తాం అసలు. వరస్ట్ అసలు ఇది ఈ ఓ భామ అయ్యో రామ. అస్సలు ఏమంటారు, నేను బలయ్యాను. ఇంకా నా ఫ్యామిలీకి ఎవరికి చెప్పను. ఎవరైనా అడిగితే చూడొచ్చా అంటే అది దూరంగా ఉండండి అంటాను. రేపొద్దున ఓటీటీలో వస్తే చూడొచ్చా సుహాస్ కోసం అంటే అస్సలు ఓటీటీలో కూడా భరించలేము ఈ సినిమాను. 2 గంటల 20 నిమిషాల టార్చరు. మీకు ఎవరి మీద పగ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టండి, లేదా ఓటీటీలో వస్తే వాళ్ళని కుర్చీలో కట్టేసి కూర్చోబెట్టి చూపేయండి, వాళ్ళు చచ్చి బతుకుతారు. అది ఈ ఓ భామ అయ్యో రామ. సుహాస్ కొద్దిగా మంచి స్క్రిప్ట్లే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, బాయ్.